శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. శని వక్రగతి కారణంగా మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం శనేశ్వరాయ నమః అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి శని వక్రగతి కాలం సహనం, క్రమశిక్షణ, ఆత్మ పరిశీలనను నేర్పే సమయంగా మారబోతుందని చెప్పుకోవాలి. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవడం కంటే కూడా ప్రతి అంశంలో కూడా మీరు ఆలోచన చేసిన తర్వాతనే ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులకు పని భారం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా కష్టానికి తగిన గుర్తింపు ఆలస్యంగా అయినా గానీ లభించబోతోంది. ఈ రాశి జాతకులకు రేపటి రోజున వ్యాపార పరంగా చూసినట్లయితే గనుక కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా మీరు వ్యవహరించాల్సిన సమయం ఇది. ఆర్థిక పరంగా చూస్తే గనుక మేషరాశి వ్యక్తులకు ఆర్థిక అంశాలలో మీకు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించి పొదుపు పైన మీరు దృష్టి పెట్టడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా అవి తొలగిపోయేందుకు అవకాశం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. దానిని వినియోగించుకుంటే గనుక గొడవల్లో మీరు ఇరుక్కోకుండా జాగ్రత్త పడతారని చెప్పొచ్చు. అయితే మేషరాశి జాతకులకి రేపటి రోజున ఓర్పుతో మీరు మాట్లాడినట్లయితే గనుక సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అనవసరమైనటువంటి గొడవలకు మీరు దూరంగా ఉండండి. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వ్యక్తులకు ఆరోగ్యపరంగా చూస్తే గనుక నిద్రలేమి, మానసికపరమైనటువంటి ఒత్తిడి సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తోంది. క్రమం తప్పకుండా మేషరాశి జాతకులు వ్యాయామం చేయడం అనేది అలవాటు చేసుకోండి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు సమయానికి ఆహారం తీసుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, సమయానికి విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ మేషరాశి జాతకులకు విద్యాపరంగా చూస్తే గనుక చదువులపైన పూర్తి ఏకాగ్రత చూపితే ఆశించిన ఫలితాలు మీరు సాధించగలుగుతారు. అదేవిధంగా కోర్టు, స్థిరాస్తి లేదా పాత పెండింగ్ వ్యవహారాలు అనేవి నెమ్మదిగా మీకు అనుకూలంగా మారే సూచనలు ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. మేషరాశి జాతకులకు శని వక్రగతి ప్రభావం అనేది ఈ విధంగా ఉండబోతూ ఉంది. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతి శనివారం కూడా శని దేవుడికి నల్ల నువ్వులను సమర్పించండి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. అదేవిధంగా నల్ల నువ్వులు దానం చేయండి. అలాగే ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శని అనుగ్రహం లభించి ఆటంకాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారికి అయితే శని వక్రగతి కారణంగా ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.